ఉమ్మడి కడప జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లాకు సంబంధించి అధికార పార్టీ ఈసారి మిశ్రమ ఫలితాలు లభించబోతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసినట్లయితే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంతో ఇప్పటికే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి మేడా మల్లికార్జున రెడ్డి ఈసారి 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ తరఫున కూడా ఈసారి అధికార పార్టీ వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి నేపథ్యంలో 2 సార్లు కూడా ఆయన నెగ్గినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈసారి రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాగా రాజంపేట నియోజకవర్గాన్ని ప్రకటిస్తారని చెప్పేసి పలుసార్లు ఇప్పటికే పలు రకాలైనటువంటి జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు రాయచోటి ప్రాంతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో ఇప్పటికే అనేక రకాలైనటువంటి అధికార పార్టీకి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే మేడా మల్లికార్జున రెడ్డి గతంలో ఏదైతే అన్నమయ్య జిల్లాను రాజంపేట నియోజకవర్గానికి ప్రకటించాలని చెప్పేసి పలు రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కూడా ఇప్పుడు జిల్లా కేంద్రం వచ్చేసి రాయచోటిలో కేంద్రము ప్రకటించి అదేవిధంగా అక్కడ నూతన కలెక్టరేట్ కార్యాలయంతో పాటు పలు రకాల కార్యాలయాలను కూడా అక్కడి నుంచే సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా రైల్వే కోడూరు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఒకంత అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏదైతే తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతాన్ని రైల్వే కోడూరు ప్రాంతానికి దగ్గరలోగా అన్నమయ్య జిల్లా కేంద్రం ప్రకటిస్తారని చెప్పేసి గతంలో భావించినటువంటి ప్రజలు ఈసారి అధికార పార్టీ ఏదైతే రాజంపేటను ప్రకటించడంతో ఇప్పటికి ప్రజలు ఒకంత అధికార పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయని చెప్పేసి ప్రజలు వాపుతున్నటువంటి విధానంగా కనబడుతుంది. ఇప్పటికే అక్కడ నుంచి ఏదైతే ఇప్పుడున్నటువంటి మేడా మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి స్థానంలో ఏదైతే ఎంపీగా కొనసాగుతున్నటువంటి మిథున్ రెడ్డి ఈసారి అక్కడ బరిలో నిలబడి అదేవిధంగా ఎమ్మెల్యే స్థానము నుంచి కూడా పోటీ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేపథ్యంలో గతంలో కూడా కొరముట్ల శ్రీనివాసులు అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాదాపుగా 2 దఫాలుగా ఆయన గెలిచినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అక్కడ అన్నమయ్య జిల్లా కేంద్రము రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పి కూడా అక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే మరోపక్క చూసుకున్నట్లయితే టీడీపీ కావచ్చు, అటు జనసేనకు సంబంధించినటువంటి విధానంలో ఇప్పటికే రాజంపేట నియోజకవర్గంలో అటు రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో అటు జనసేన కానీ టీడీపీ కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక ఇంత బలాన్ని రేపడుతుంది. ఒక పక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఈసారి జనసేనకే ఎక్కువగా మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా భావిస్తుంది. అయితే ఈసారి అధికార పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నాయకులు కూడా ఒకంతగా ఇప్పటికే అక్కడ గెలుపు ఏ విధమైనటువంటి ధోరణిలో వెళ్ళాలి, ఎట్లా ప్రజల్లో మమేకం కావాలి, ఇప్పటికే మనం అన్నమయ్య జిల్లాను రాయచోటికి తరలించినాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు ఏ విధంగా చేయాలి, ఎట్లా గెలుచుకోవాలనే దిశగా కూడా అధికార పార్టీ యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరోపక్క చూసినట్లయితే రాయచోటికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా క్లీన్ చిట్గా వ్యవహరిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ప్రజల వరకు తీసుకువెళ్తూ అదేవిధంగా ప్రజా యొక్క సమస్యలను కూడా ఇప్పటికే పరిష్కరిస్తూ ముందడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో రాయచోటికి సంబంధించిన పూర్తి స్థాయితో ముస్లిం మైనార్టీ ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకింగ్ కూడా చేదక్కించుకునేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి మాత్రం మిశ్రమ ఫలితాలు లభించబోతున్నట్లు మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే అధికార పార్టీ యోచనలో భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే బరిలో ఈసారి మిథున్ రెడ్డి నిలబడతాడు, అదేవిధంగా పోటీ చేసి గెలిచి తీరుతాడని చెప్పేసి ఇప్పటికే ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద అయితే అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రకటించడంతోనే అధికార పార్టీకి ఒకంత ఈసారి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి దోళన పెడతారు అని చెప్పేసి కూడా ఒకంత ఆసక్తి లేపుతున్నటువంటి విధానంగా కనబడుతుంది. అయితే మొత్తం మీద కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఉమ్మడి కడప జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అధికార పార్టీ ప్రజల్లో ఏ విధమైనటువంటి ధోరణిలో ముందుకెళ్లాలనే యోచనలో మటుకు భావిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ.